అందరికీ జై శ్రీరామ్. తెలంగాణ ఆడపడుచులకు అందరికీ ముందుగా బతుకమ్మ శుభాకాంక్షలు. అలాగే అందరికీ తెలంగాణ ప్రజానీకానికి బతుకమ్మ దసరా పండుగ శుభాకాంక్షలు. మనము ఎప్పుడు ఈయనని ఇడ్డూరము, ఎప్పుడు ఇసొంటిది కూడా జరుగుద్దా, అరే భలే జరిగిందే అనుకునేలాగా ఈసారి తెలంగాణ గవర్నమెంట్ చేయబోతా ఉంది. అదేందనుకుంటా ఉన్నారా, దసరా పండుగకు బతుకమ్మ చీరల పంపిణీ. ఇది ముమ్మాటికి వాస్తవం. ఆల్రెడీ మరో 3 రోజుల్లో సద్దుల బతుకమ్మ. వీళ్ళు గిన్నీస్ బుక్ రికార్డు. ఈరోజు నేను పేపర్ కూడా చూసిన. ఏదైతే బతుకమ్మ కుంటాను తయారు చేసి మళ్ళా ఏ ఎల్బీ స్టేడియంలోనూ ఏ స్టేడియంలో బతుకమ్మ పండుగ రేపటి నుంచి గ్రాండ్గా తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న మహిళలు, ఆ మంత్రి పదవిలో ఉన్నటువంటి మంత్రి సీతక్క కావచ్చు, అలాగే కొండ సురేఖ కావచ్చు, వీళ్ళ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగలు ఘనంగా వేడుకలు జరుపుకోబోతూ ఉన్నారు. కానీ చీరలు మాత్రం మంచడం లేదు. చీరలు మాత్రం ఓన్లీ డ్వాక్రా మహిళలకు పంచాలని అంటున్నారు. కానీ అది కూడా ఏ రకంగా, ఎటువంటి అర్హతలు, ఎటువంటి కండిషన్లు, మరి ఎంతమంది పోలీస్ బందోబస్తు పెట్టబోతూ ఉన్నారు, ఏ విధంగా తెలంగాణ ప్రభుత్వం ఈ బతుకమ్మ పండుగకు పేరు తెచ్చుకోవాలి. కానీ పేరు మాత్రము కొంతమంది మహిళలు. నిజంగా అసలు కాంగ్రెస్కు పేరు వస్తుందా? ఎందుకంటే డాక్టర్ గ్రూపులో ఉన్న వాళ్ళకే సీరియల్ ఇస్తావట్టే, మరి మామూలు మహిళలు ఎట్లా అని అంటా ఉన్నారు ప్రజలారా. మరి ప్రభుత్వము ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతా ఉంది? రేపటి నుంచి ఇట్లా చాలు చేయబోతా ఉందా? ఆల్రెడీ అన్ని జాగాల్లోకి చీరలు వచ్చేసాయట. చీరలు అన్ని జాగాల్లోకి చేరుకున్నాయి. పంచుడు మాత్రమే లేటు. ఇది నేనంటా ఉన్న ముచ్చట కాదు, అధికారులు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న విషయం. ఈ విషయాన్ని కంప్లీట్గా చూద్దాము. వీడియోని మాత్రం ఎండ్ వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయాలని కోరుకుంటా ఉన్నా. బతుకమ్మ పండుగ కానుక ఇందిరమ్మ చీరలు. ఇక్కడ నుంచి మన హెడ్లైన్స్ ఉన్నాయి చూసుకోండి. బతుకమ్మ పండుగ కానుక ఇందిరమ్మ చీరలు పొదుపు సంఘాల మహిళలకు అందజేసేందుకు ఏర్పాట్లు. అక్కా చెల్లెళ్ళు మీరు రేవంత్ అన్న కానుక పేరిట పంపిణీ ఆలకు. ఇక ఇది షాద్నగర్ సంబంధించినటువంటి మ్యాటర్ అయినప్పటికీ తెలంగాణ అందరికి సంబంధించిన మ్యాటరు. స్వయం సహాయక సంఘాలకు దసరా కానుకగా చీరలు పంపిణీ. ఇక్కడ చూడండి మంచిగా, దసరా కానుకగా చీరలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులు తగిన చర్యలు కూడా చేపట్టినారు. ఇందిరమ్మ మహిళా శక్తి పేరిట అక్కయ్యలకు మీ రేవంత్ అన్న కానుక చీరలను ఉచితంగా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గత ప్రభుత్వము ప్రతి బతుకమ్మ పండుగకు మంచిది, కానీ వీళ్ళు దసరాకు చీరలు పంపిణీ చేస్తూ ఉన్నది. అది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా బతుకమ్మ పండుగ చీరలను దసరాకు పంపిణీ చేస్తూ ఉన్నదంటే వెరైటీ. అదేమో సినిమాలో మనకు చప్పట్లకు బదులు చిటికీలు వేసినట్టుగా వెరైటీగా ఉండాలంటే ఆడవాళ్ళందరూ బతుకమ్మ పండుగలు వదిలేసి దసరాకు సెలబ్రేషన్ చేసుకోవాలని వీళ్ళు వెరైటీ పండుగ అనేది పెట్టినారు నాయన. ఇక మీరు చూడాలి. ఇక్కడ చూస్తే సభ్యత్వం ఉన్న మహిళలకు మాత్రమే పంపిణీ. గత ప్రభుత్వ హయాంలో మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీ అనేది చేసేవారు. రేషన్ కార్డు పేరు ఉన్న వాళ్ళకు 18 ఏళ్ళు నిండిన మహిళలకు వివిధ రంగుల్లో చీరలు అందించారు. ప్రస్తుతము కేవలం సహాయక సంఘాల్లో సభ్యత్వం ఉన్న వారికి మాత్రమే చీరలు ఇవ్వాలని నిర్ణయించింది. అంటే గీడికి ఆపేద్దాం, ఇక ఇంతకంటే ఎక్కువ మ్యాటర్ కూడా అవసరం లేదు. వీడియో మొత్తంలో ఈ మ్యాటరే చాలు. ఎందుకంటే విద్యార్థులు 18 ఏళ్ళు నిండినటువంటి, కొంచెం జలుబు కూడా చేసింది, 18 ఏళ్ళు నిండిన యువతులు ముందుగాల చూసుకుంటే అందరూ ఎక్కడెక్కడో చదువుకుంటోళ్ళు పట్టణాలు అవి ఇవి వదిలేసి స్వయంగా పుట్టిన ఊరికి వచ్చి బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటారు. వాళ్ళు ఏ డాక్టర్ గ్రూపుల్లో ఏ మహిళా సంఘాల్లో ఉండేవాళ్ళు కాదు, కానీ రేషన్ కార్డులో మాత్రం పేరు ఉంటుంది. మరి వాళ్ళకు కూడా బతుకమ్మ చీరేస్తే ఎంత బాగుంటుంది. 18 ఏళ్ళు నిండినటువంటి మన ఆడబిడ్డకు, మన అక్కా చెల్లెళ్లకు ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం అందించే బతుకమ్మ చీరలు వస్తే ఎంత బాగుంటుంది. ఒకటి. రెండోది, 50 సంవత్సరాలు దాటిన వృద్ధురాలు ఏ మహిళా సంఘాల్లో ఏ డాక్టర్ గ్రూపులో ఉండరు.
ఇది రేవంత్ అన్నకు తెలుసు, సీతక్కకు తెలుసు, కొండా సురేఖకు తెలుసు. మరి వాళ్ళు ఏ డాక్టర్ గ్రూపులలో ఉన్నారో మనకు తెలియదు, కానీ వీళ్ళందరికీ తెలుసు. మరి ఇప్పుడు అమ్మలు కూడా ఈ 50 సంవత్సరాలు దాటినటువంటి వృద్ధాప్యంలో ఉన్న మన అవ్వలకు కూడా తెలంగాణ బతుకమ్మ పండుగ దూరం చేయబోతా ఉందా కాంగ్రెస్ ప్రభుత్వం? ఎందుకంటే ఈ డ్వాకరా మహిళల సంఘాల్లో ఉన్నటువంటి వాళ్ళు రేవంత్ రెడ్డి చీరలు కట్టుకొని వస్తే మరి వీళ్ళందరూ ఎటువై చూడాలా? ఏడ బతుకమ్మ ఆడుకోవాలి? ఆడివి ఆడనే ఇంట్లో ఇయ్యం ఇల్లంతా కయ్యం అన్నట్టుగా తెలంగాణలోనే ఊరూరుకు లొల్లి పెట్టబోతా ఉంది అని కొందరు మాట్లాడుతూ ఉన్నారు. కొందరు మహిళలు మాట్లాడుతూ ఉన్నారు, రేవంత్ రెడ్డికి ప్రభుత్వాన్ని నడిపే చిత్తశుద్ధి ఉందా? ఎందుకంటే ప్రజలారా ఈరోజు ప్రతి ఊళ్ళో మామూలు మహిళలు ఉంటారు, అంటే కూలీ పని చేసుకుంటారు, వాళ్ళు వీళ్ళు రేషన్ కార్డుకు సంబంధించి ఇస్తే అందరికీ వస్తాయి. కానీ ఈ యొక్క డాక్టర్ గ్రూపుల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే చీరలు. అంటే ఊరుకు 2-3 గ్రూపులు, కొన్ని ఊళ్ళల్లో ఒక్కో గ్రూపే, కొన్ని ఊళ్ళల్లో డాక్టర్ గ్రూపులే లేవు. ఇది వాస్తవమైన విషయం. అయితే దీని మీద చాలా మహిళలు మండిపడతా ఉన్నారు అనేది మాత్రం పక్క. అందుకనే రేవంత్ రెడ్డి భయపడతా ఉన్నాడు, అందుకని ఈ బతుకమ్మ పండుగకు చీరలు పంపిణీ చేయట్లేదు అనేది వాస్తవమైన విషయం. ఇంకా చూసుకుంటే ఇక్కడ సరే వాళ్ళకు మాత్రమే చీరలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందిరమ్మ మహిళా శక్తి పథకం కింద మహిళా సంఘాల్లో ఉన్న ప్రతి సభ్యురాలకి దసరా కానుక, సరే వాళ్ళకన్నా అంటే మళ్ళీ వాళ్ళకు దసరా కానుక 2 చీరల చొప్పున పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభమయ్యే నాటికి మహిళా సంఘాల సభ్యులకు అందించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. రేవంత్ అన్న కానుక ప్రతి సంఘం సభ్యులకు చీరలు అందించనున్నారు. అయితే ఈ బతుకమ్మ పండుగ ముందు ఒక చీర, ఆ తర్వాత 2 నెలలకు మరో చీర పంపిణీ చేయనున్నారట. బతుకమ్మ పండుగ ఇవాళ రేపట్ల ఒక చీరే, మళ్ళా బతుకమ్మ పండుగ అయిపోయిన 2 నెలల తర్వాత ఇంకో చీరే. డాక్టర్ గ్రూపుల్లో ఉన్న వాళ్ళకు మాత్రము అన్ని లాభాలు కానుకలు గిఫ్టులు అందుతూ ఉంటాయి. మరి మాకెందుకు అన్నాయని కొంతమంది మాట్లాడుతున్నటువంటి స్వయం పాలన ముచ్చట. ఇక ఇది చూసుకుంటే ఒక్కో చీరకు 800, గతానికంటే భిన్నంగా వీళ్ళు భిన్నంగానే చేస్తూ ఉన్నారు. కానీ గతానికంటే భిన్నంగా ప్రభుత్వం బతుకమ్మ చీరల తయారు చేయించిందని అధికారులు చెప్తా ఉన్నారు. ఒక్కో చీరకు సుమారు 800 అయింది ఖర్చు అని అధికారులు తెలిపినారు. ఇప్పటి వరకు జిల్లాలకు సంబంధించి 1.55 లక్షల చీరలు వచ్చినాయి. వీటిని సర్దార్ నగర్ కందుకూరు మార్కెట్ యార్డులో గోదాముల్లో నిల్వలు ఉంచిర్రట. త్వరలోనే నియోజకవర్గాల వారీగా పంపిణీ చేయనున్నారు. నియోజకవర్గాల వారీగా ఇక్కడ అర్హుల గుర్తింపు ఎట్లా అంటే గ్రామాల్లో ప్రతి పంచాయతీ కార్యదర్శులు, సీసీలు, గ్రామ సంఘ అధ్యక్షులు, మళ్ళా విఓఏఈలు అర్హులను ఎంపిక చేసిన అనంతరము చీరలను పంపిణీ చేయనున్నారు. మున్సిపాలిటీల్లో మెప్పా సిబ్బందికి, గ్రామ స్థాయిలో ఐకేపీ సిబ్బందికి చీరల పంపిణీ బాధ్యతలు అప్పగించనున్నారు. ఐకేపీ అంటే తెలంగాణలో అందరికీ తెలిసిపోయింది. మన యాసంగి వడ్లు కొనుగోలు కోసము ఐకేపీ సెంటర్లు ఏర్పాటు చేసి రైతులను గందరగోళంలో పడదోసినటువంటి ఈ యొక్క ఐకేపీ కేంద్రం అందరికీ తెలుసు. ఇక దాని గురించి కానీ మళ్ళా పంపిణీకి ఏర్పాట్లు, దసరా కానుక ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలకు బతుకమ్మ చీరలు అందజేస్తూ ఉంది. ఇప్పటి వరకు అన్ని జిల్లాలకు చేరినాయి. ఈ జిల్లాలకు చేరిన చీరలను పంపిణీ చేయనందుకు వీళ్ళు వేడి చేస్తూ ఉన్నారట. ఇంకో ముచ్చట మొత్తానికి వైరల్ అవుతా ఉన్నాడు. ఇవి రేవంత్ రెడ్డి మాట్లాడిండేమో, మరి రేవంత్ రెడ్డి స్వయంగా మాట్లాడిండేమో అని అనుకుంటా ఉన్నాం. టీజీ రాష్ట్రంలోని ఆడపడుచులకు బతుకమ్మ కానుకగా 2 చీరలను పంపిణీ చేస్తామని ప్రకటించిన రేవంత్ సర్కారు ఇప్పటి వరకు పంపిణీ చేయలేదు. సద్దుల బతుకమ్మ మరో 3 రోజులు ఉండడంలో ఇంకా ఎప్పుడు చీరలు పంపిణీ చేస్తారని మహిళలు అంటున్నారు. అయితే సకాలంలోనే చీరలు అందకపోవడం వల్ల పంపిణీ చేయలేకపోతున్నట్లు తెలుస్తోంది. దసరా తర్వాత చీరల పంపిణీ చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి స్వయం సహాయక సంఘాలకు సభ్యులకు మాత్రమే చీరలు ఇవ్వనున్నట్లు అధికారులు చెప్తా ఉన్న ముచ్చట. ఊరుకుంటారా మరి?
అంటే ఓన్లీ ఈ బతుకమ్మ పండుగకు ఇక రేపు ఎల్లుండి మొదలు పెడతారు, కానీ ఇవాళ రేపు ఎల్లుండి ఎన్నడం చీరలు ఓన్లీ బతుకమ్మ పండుగకేమో సహాయక సంఘాలు అంటే డాక్టర్ గ్రూపుల్లో ఉన్న వాళ్ళకు మాత్రం పంచి మిగతా వాళ్ళను ఎర్రి పాపాలు అనుకుంటున్నారా మరి ఏమనుకుంటా ఉన్నారు, కానీ వాళ్ళకు మాత్రము బతుకమ్మ పండుగ అయిపోయిన తర్వాత మరి వాళ్ళు దేనికి కట్టుకోవాలి? నువ్వే అంటివి కేసీఆర్ సీరియల్ వంచితే అవి చిలుకలు దమాంచనీకి మక్క చేళ్ళ కాడ మొక్కజొన్నల కాడ వరి పంటల కాడ కట్టుకున్నారు అని. మరి నువ్వు వంచిన తర్వాత బతుకమ్మ పండుగ అయిపోయిన తర్వాత నువ్వు వంచి చీరలు ఏడ కట్టుకోవాలి? ఆడ మళ్ళా అదే మక్క చేళ్ళ కాడ మళ్ళా అదే వరి మొక్కల కాడ అదే పత్తుల కాడ మొక్కజొన్నల కాడ కట్టుకోవాల్సి వస్తుంది కదా. ఇది తెలంగాణ ప్రజలారా మీరు తెలివిగా ఆలోచన చేసి ప్రభుత్వము ప్రజలు చెప్పినట్టుగా వినాలి వాస్తవానికి అయితే. కానీ మనం ఓటేసి వాళ్ళకి స్వతంత్రం ఇచ్చినాం కాబట్టి వాళ్ళు మనల్ని పాలిస్తూ ఉంటారు. ఇలాంటి తికమక పాలన చేస్తూ ఉంటే ప్రజలు కూడా అయోమయంలో పడిపోతూ ఉంటారు. బతుకమ్మ పండుగకు బతుకమ్మ చీరలు వంచరా నాయన అంటే దసరాకు వంచుతాడు. ఇదేందో తికమక నాకైతే అర్థమైతలేదు. వీడియో చూసిన వాళ్ళకి ఏమన్నా అర్థమయ్యిందేమో అనుకుంటా ఉన్నా. మీకు కనుక అర్థమైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ విలువైన కామెంట్ని కింద అభిప్రాయంలో మీ అభిప్రాయం తెలియజేసి ఛానల్ మాత్రము వీడియో అందరికీ షేర్ చేయాలని కోరుకుంటూ అందరికీ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.